సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలంటూ ప్రజాభవన్ దగ్గర మాజీ సర్పంచులు మరి ఇక్కడ ధర్నా చేస్తామని ఒకసారి వారితో మాట్లాడి చెప్పండి మీ డిమాండ్. మా సర్పంచులము అప్పులు చేసి గ్రామాలు ఎంతో అభివృద్ధి చేసినాము. మా బిల్లుల కోసం ఇక్కడ ప్రజావానికి వస్తే మమ్మల్ని అడ్డుకొని మన లోపడి పోకుండా మా వినతి పత్రాలు కూడా తీసుకుంటలేరు. ఈ ప్రజావాణి అంటే ప్రజల కోసం అన్నారు. కనీసం గ్రామ పదవులకే దిక్కు లేదు. ఇక్కడ ఈ గడిలు తెంపి గడిల రాజ్యాన్ని ప్రజావానికి చేసిన రేవంత్ రెడ్డి గారు మా సర్పంచుల కోసం ఎందుకు పట్టించుకుంటలేమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సర్పంచులు వారు అప్పులు చేసి రాత్రనక పగలనక ఎంతో కష్టపడి గ్రామాలు అభివృద్ధి చేస్తే మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. గెలవంగానే 6 నెలలకు మీ సర్పంచుల బిల్లు ఇస్తామన్నాడు. ఇంతవరకు దిక్కు లేదు, దివాణం లేదు, కనీసం ఎస్ఎఫ్సీ లేవు, ఎలాంటి ఫండ్స్ లేకుండా అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. మా ఇందిరామరాజం అంటే ఆత్మహత్యలేనా? మాకు ఎలాంటి నిర్మూలన అనేది మీ నుంచి రాదా? కాబట్టి మా డిమాండ్ ఒకటే, మా సర్పంచుల బిల్లు తొందరగా రిలీజ్ చేసి మా సర్పంచులు ఆదుకోవాలి. లేకుంటే తీవ్రంగా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఘోరంగా మీ పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకతతో ఉన్న సీఎం గారు ఇప్పుడు మా ప్రజల సమస్యలు వెంటనే రిలీజ్ చేయాలని, బిల్లులు కూడా రిలీజ్ చేయాలని కలుద్దామనుకుంటే కనీసం ఇక ప్రజావాళ్ళు ఆఫీసులే కలవనిస్తారు. మీనాక్షమ్మ గారు మమ్మల్ని కానిస్తారు. మీనాక్షమ్మ గారు స్థానికంగా చాలా అంటే గాంధీజీ ఏమన్నాడు, గ్రామాలే పట్టుకొమ్మలు అని చెప్పిండు. మన గ్రామాలలో చేసిన పనులకే దిక్కు లేవు. మీనాక్షమ్మ ఇప్పుడైనా మీరు కరుణించి మా సీఎం గారికి మీరు వినతి పత్రం అందజేసి మా బిల్లులు తొందరగా ఇప్పించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం.